సాయి భావన జనవరి 2 గురుస్థానం శ్రీ సాయిబాబా 16 సంవత్సరాల వయస్సులో మొదట షిరిడీ గ్రామములో వేప చెట్టు క్రింద ప్రకటితమయ్యారు. అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. వారిది ఏ వంశమో, తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదు. ఒక రోజున ఖండోబా 2 వ్యక్తులపై ఆవహించారు. అప్పుడు జనం వారిని వేప చెట్టు క్రింద వెలిసిన మహాత్ముడెవరో చెప్పమని ప్రశ్నించారు. గ్రామ శివారులోని వేప చెట్టు క్రింద గుణపముతో తవ్వమని ఆ వ్యక్తి ప్రజలను ఆదేశించాడు. అలా త్రవ్వగా కొన్ని జిటుకలు, వాటిని తొలగించగా ఒక రాతి బండ కనిపించింది. దానిని పక్కకు జరిపితే మెట్లతో సొరంగ మార్గం. లోపల వెలుగుతున్న 4 ప్రమిదలు, సున్నం గచ్చు చేసిన భూగృహంలో గోముఖం పీట, అందమైన జపమాలలు అగుపించాయి. ఈ స్థలంలో ఆ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు చెప్పాడు. ప్రజలు ఆ బాలుని అడుగగా అతడు, ఇది నా గురుస్థానం, నాకు చాలా పవిత్రమైన ప్రదేశం కాబట్టి దీనిని మునుపటిలా మూసివేసి భద్రంగా ఉండనీయండి అని చెప్పాడు. ప్రజలు దాన్ని యథాప్రకారం మూసివేశారు. ఆ తరువాత ఆ బాలుడు షిరిడీ నుండి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయిన బాలుడు బాబాగా లోక కళ్యాణార్థమై షిరిడీకి తిరిగి వచ్చి సుమారు 60 ఏండ్ల పాటు సశరీరంగా సంచరించి ఎన్నో లీలలు చేసి చూపారు. తన గురుస్థానంలో గురు శుక్రవారాలలో గురు పూజ చేసి ఆ వేప చెట్టుకు భక్తిగా ప్రదక్షిణ చేసిన వారికి కూడా ముక్తి ఫలం లభిస్తుందన్నారు బాబా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.